ప్రార్థన చేసుకుందాం. ఈరోజు 12వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం ఉదయం 10 గంటలకల్లా నా మరణ దినము. ఏ దినమది? మరణ దినము. అంటే చచ్చాను నేను. దానికి కారణం అడగద్దు. ఎలా చచ్చానో తెలియదు, ఎవరు చంపారో తెలియదు, చెప్పలేను. కానీ నేను చనిపోయిన దినం మరొకసారి చెప్తున్నా. 12వ తారీఖు 7వ నెల 2025 సంవత్సరం ఉదయం 10 గంటలకల్లా నా మరణ దినం. అలా జరిగింది. ఎందుకు జరిగిందంటే, ఎవరు చంపించారంటే ఎలా జరిగిందో నేను చెప్పలేను, కానీ చచ్చిపోయాను. కాబట్టి గతం డాక్టర్ ఎస్ఎం నాయుడు. నేను డాక్టర్ ఎస్ఎం నాయుడుగా మాట్లాడలేదు, కేవలం మీ సహోదరుడిగా ఎఫ్రాయింగా మాట్లాడుతున్నాను. నేను చెప్పే బోధకి, నేను ఆడే మాటకి, ప్రతిదానికి నన్ను సజీవంగా ఉంచిన ఆ పరలోక తండ్రి, మీ తండ్రి, నా తండ్రి, మన రక్షకుడు, ఆయనే జడ్జిమెంట్. ఒకవేళ నేను ఎవరికైనా కీడు చేసినన్నా, అపకారం చేసినన్నా, దోచుకున్నా, వారు నాకు తప్పకుండా ఫోన్ చేయండి, పాలకులు పెద్దలు పెట్టండి, తప్పకుండా వారి నష్టపరిహారం నేను ఇచ్చేస్తాను. ఆ పరలోక తండ్రి యెహోవా నామములో బతిమారి వేడుకొనిచున్నాను. మరొకసారి బతిమారి వేడుకో. ఎందుకంటే నేను దొంగగా, దోచుకునేవాడిగా, మోసగాడిగా, దగాకోరిగా, అన్యాయస్తుడిగా, అక్రమదారుడిగా, అవినీతిపడిగా సావకూడదు. నేను వద్దు. ఇటుపై నా జీవితము ఆయన కొరకే. నేను జీవించేది ఆయన కొరకే, నేను చేసేది ఆయన కొరకే. అది ఒకే ఒక కోరిక ఉంది నాకు. 21 గ్రంథ పుస్తకాలు రాస్తున్నాను. అటు క్రైస్తవ్యం గురించి, ఇస్లాం గురించి, ఈనాటి రబ్బీజం గురించి. అసలైంది ఉంది. అసలైంది అది రబ్బీజం కాదుగా, యహూదీజం. రాబో యహూదీజం గురించి, అంటే దేవుని యొక్క రాజ్యం గురించి స్పష్టంగా తేటగా. అంతేకాదు, అన్యుల గురించి, ఇజ్రాయెల్ గురించి స్పష్టంగా. ఇజ్రాయెల్ కాని వారు అంత అన్యులే. అటు ముస్లిమ్స్ ఏంటి, హిందువులు ఏంటి, వీళ్ళంతా అన్యులు. ఎవరికి అన్యులు? యూదులకు అన్యులు, ఇజ్రాయెల్కి అన్యులు. అవన్నీ నేను 21 పుస్తకం తయారు చేశాను. అయితే సిస్టమేటిక్గా తయారు చేయలేదు, ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా తయారు చేస్తున్నాను. నా ఆశ ఏమిటంటే, ఈ 21 గ్రంథం పూర్తి చేసే వరకు నేను మట్టిపొల అయిపోకూడదు, సమాధి అవ్వకూడదు. సత్యం ఇదే నా ఒక ఆశ. తర్వాత మరొక ఆశ ఏమిటంటే, నాకు కలిగిన సర్వస్వము కూడా ఆ పరలోక తండ్రి. నేను 1977లో 2 నర్సులతో 2 క్యాంపులతో ఆసుపత్రి వదిలేశాను. వట్టి చేతితో బయలుదేరాను. 70 రూపాయలు కాకినాడలో, 70 రూపాయలు 1984లో 70 రూపాయలు అంతకంటే స్థితిలో లేను. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి వచ్చాను నేను. ఈవేళ ఈ డబ్బు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అర్థమైందా? డబ్బు కాదు, ఉన్న డబ్బుని ఏం చేయాలో ఎవరికి ఎవరు. ఎందుకంటే నేను సమాధి దగ్గర 84 సంవత్సరాలు సమాధి దగ్గర ఉన్నాను కదా. ఎవరికి అప్పచెప్పాలా, ఎవరికి ఇవ్వాలా, ఎవరు బాధ్యులు, ఎవరు లెక్క చెప్తారు, ఎవరు యోగ్యులు అని ఆ తప్పని యథార్థం చెప్తాను. ఎటువంటి ఆశ లేదు. డబ్బు సంపాదించాలి కానీ, పేరు ప్రతిష్టలు సంపాదించాలి కానీ లేదు. ఒకే ఆశ, నేను నీతివంతుడిగా చనిపోవాలా, నిర్దోషిగా చనిపోవాలా, నిర్మలుడిగా చనిపోవాలా. ఆ పరలోక తండ్రి నేను ఆనందించాడు. పరలోక నేను ఆనందించ, ఆయనే నాలో ఆనందించాను. అది నా వరదలో వాంఛ. ప్లాన్ చేసుకుందాం. అర్థమైందా? చెప్పాను కదా, 21 పుస్తకం రాయాలంది. 21 పుస్తకం నేను అయితే ఒకటి 2001లో నా పరలోక తండ్రి తెలియజేసి ఏమిటంటే, నువ్వు గ్రంథకర్త అవుతావు. నీ దగ్గర తెలియదు గ్రంథం కానీ, పుస్తకం కానీ, పేపర్ కానీ ఏది వెళ్తే సర్వసత్యాన్వేషులు వాళ్ళు అయస్కాంతం అంటూ శయస్కాంతం ఇనుప ముక్కలు వంటి వారు, ఇనుప రవ్వలు వంటి వారు. నీ వర్తమానం అయస్కాంతం ఉంటుంది, ఉండిపోతుంది. కాబట్టి నేను రాసే గ్రంథం ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా నా తదునంతరం, నేను చనిపోయిన తర్వాత, నేను సమాధి అయిన తర్వాత అర్థం చేసుకుని వాళ్ళు వస్తారని నాకు తెలుసు. ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతో నేను రాస్తున్నాను. పరమందున తండ్రి నేను రాసిన గ్రంథాన్ని ఫలింపజేయను కాక. యెహోవా నామములో హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది. ఇప్పుడు వర్తమానం ఏంటంటే, సర్వసృష్టికర్త అందరికీ రక్షకుడు ఒకడే. అందరికీ ఆయనే సృష్టికర్త. ఆయన అందరికీ దేవుడు, ఆయన అందరికీ రక్షకుడు. పాపాలు క్షమించేవాడు ఆయనే.
ఆయన నామంలోనే పాప క్షమాపణ ఒకటే. దాన్ని కొద్ది పరిశీలన చెప్తాను, వినండి. నేను చెప్పేది లేఖనానుసారం అయితే సత్యము, లేఖనానుసారం కాకపోతే అసత్యము. ఎవరిని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు. నన్ను నేనే నమ్ముకొని మీరే నమ్ముతారు. లేఖను నమ్మండి. వాక్యము బయలుపరచబడిన తోడనే, వాక్యము బయలుపరచబడిన తోడనే వీరు కలుగుతుంది. తిరులేని వారికి తీరు వస్తుంది. మీ ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యాన్ని అంగీకరించండి. వాక్యం అని జరిగిపోయిన వాక్యము, జరుగుతూ ఉన్న వాక్యము, జరగబోయే వాక్యము. అది కొన్ని పరమతని స్తోత్రం. ఇప్పుడు అందరికీ సర్వసృష్టికి ఒకటే తండ్రి, సర్వాలకు సర్వ శరీరాలకు ఒకటే తండ్రి. కీర్తనలు 145 27 చదవమ్మా. కీర్తనలు 145 21 వచనం. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. చాలు. శరీరులు అందరా ఒకసారి మీరు ఆలోచించండి. వాడు యేసు అంటాడు, వాడు జీసస్ అంటాడు, వాడు అల్లా అంటాడు, వాడు యెహోవా అంటాడు, వాడు అదోనే అంటాడు. ఇది ఆ పేరేంటి ఎవడైనా ఆలోచిస్తాడు. ఆయన పేరేంటి? ఆయన పేరు గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారు ఏంటయ్యా? ఆయన నామ శరీరాలు కొందరా అంటే క్రైస్తవులకు ఒక పేరు, ముస్లిమ్స్కి ఒక పేరు, లేకపోతే యూదులకు ఒక పేరు, రబ్బీలకు ఒక పేరా? ఇది ఒకే నామం ఉంది. అది ఆ నామం గురించి అర్థమైందా? ఆ నామం గురించి కూడా చెప్తాను తర్వాత. చూడండి, నేను తండ్రి గురించి నామం గురించి తర్వాత చెప్తాను. కీర్తనలు 33:12 చదవమ్మా. కీర్తనలు 33:12. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మన దేవుడు, మన రక్షకుడు ఎవరు? ఆయనే. మన సృష్టికర్త ఎవరు? ఆయన ఒక్కడే. చదవండి సరే. ఇర్మియా 32:27. ఇర్మియా 32:27 వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను. సర్వ శరీరులు అంటే హిందువులకు దేవుడు, క్రైస్తవులకు దేవుడా, ముస్లిమ్స్కి అల్లా దేవుడా, రబ్బీలకేమో అదనే దేవుడా, అసలైన యూదులకేమో యెహోవా దేవుడు. ఏమిటి ఇదంతా? అంత కన్ఫ్యూజ్గా లేదా? అర్థం చేసుకున్నాను. కన్ఫ్యూజ్ అంతా క్లియర్గా స్పష్టంగా తేటగా నేను తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేస్తున్నాను, సత్యం చెప్తున్నాను. అలాగే నేను పరిపూర్ణ జ్ఞానం పరిపూర్ణమైన వచ్చినప్పుడు పరిపూర్ణమైన నిరాశ అయిపోతుంది. ఎందుకంటే అందరికీ ఒకటే తండ్రి. ఇజ్రాయెల్ కఠినపరిచాడు, అన్యులకు ఓపెన్ చేశాడు. ఇజ్రాయెల్కి అర్థమైందే, ఇజ్రాయెల్ అంతకాలంలో జరగజేశాడు, అన్యులు వెలిగించాడు. అన్యులు వాళ్ళు ఎవరు రావాలి? మంట, ద్వేషం, కోపం. ఆడు అన్యుడు, ఆడు బొమ్మలు ఆడు చెప్పడం వేడు మాకు వచ్చేస్తుంది. 32:21 ఒకటి ద్వితీయోపదేశం 32:21 చదవకలేదు, చదువుకోండి మీరు. మనకు రోషం వస్తుంది దానికి. ఎందుకు లేకపోతే అన్యాయం మొదటి వారు ఏమైపోతారు? కడపటి వారు అయిపోతారు. కడపటి వారు ఏమైపోతారు? మొదటి వారు అయిపోతారు. కడపటి వారు ఏమై శిరస్సు అయిపోతాయి. ఇవన్నీ తర్వాత అవి చెప్తాను చూసు. ఓకే. యెషయా 45:22 చదువుమా. యెషయా 45:22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందాలి. ఎటువైపు చూడాలి? ఆయన వైపు, ఆ తండ్రి వైపు చూడాలి. ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలోనే పాప క్షమాపణ. ఆయన వైపు చూడాలని లేఖనం చెప్తుంది. చాలు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడు అంటున్నా. ఇంకో దేవుడు అప్పుడుగా చెప్పాడు. అంత తప్పురా నాయన తాతయ్య, నాయన ఇదంతా ఇదంతా వాక్యాన్ని తిప్పి ముప్పేస్తున్నారు బాబు. ఒక్కడే రక్షకుడు, ఒకడే. ఓకే. తర్వాత ఇప్పుడు అందులో ఒక మాట చెప్తాను. జకరియా 14:9 చదవమ్మా. జకరియా 14:9. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు. ఒక్కడే ముగ్గురా? ఒక్కడే అనియు. ఆయనకు పేరు ఒకటే అనియు. పేరు ఏంటి ఉంటాయి? ఒకటే. ఆయన పేరు ఏదే ఉంటుంది. జకరియా చూడండి 9:18 చదవండి.
దానియేలు దానియేలు 9వ అధ్యాయము దానియేలు 9వ అధ్యాయము 18-19 వచనాలు. ఆ, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాం గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించట్లేదు. ఆ, మా దేవా చెవియొగ్గి ఆలకింపము. ఆ, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఆ. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలస్యము చేయగా చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. ఆ. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. చాలా పట్టణం పేరు ఏం పేరు? ఆయన పేరు యెరూషలేం. యెరూషలేం. ప్రజలు ఎవరు? యహూదీయులు. మరి అదోనే వాళ్ళేమో రబ్బీలు అదోనే అంటున్నారు, వాళ్ళేమో అల్లా అంటున్నారు, వీళ్ళు ఏజ్ అంటున్నారు. ఇప్పుడు ఏంటి ఇదంతా? ఈ ఒక్కడైనా ఆలోచించారా? ఇర్మియాకి ఆయన 15 పదాలు ఉంటుంది. చదువు ఇర్మియా 15 పదాలు ఆయన పేరు పెట్టబడింది. ఇర్మియాకి ఎవరు పేరు పెట్టారు? ఆయన పేరు ఆయన పేరు. ఇర్మియా, నెహెమియా, హల్లెలూయా, ఓబద్యా, జకయ్యా, యా అని పేరు యా రావాలి కదా. అద్వైని అక్కడ చేసి ఇదంతా అద్వైని గురించి కూడా చెప్తా బాబు. నేను మరి అర్థం చేసుకోండి, నా చిన్న కుమారుడు ఇజ్రాయెల్ వెళ్ళి 2 సార్లు అక్కడే ఉండి కొన్నాళ్ళు ఉండి అంతా నేర్చుకుని ఎబ్రి నేర్చుకుని అదోనే అంటుండే. అంటే నాకు తెలుతలే, నా చిన్న కుమారుడు కాదు అదోనే అనేది ఆయన పేరు కాదు. అది తర్వాత చెప్తాను, అది ఎలాగొచ్చింది దాని గురించి కూడా చెప్తాను, అదోనే గురించి చెప్తాను. ఆయన పేరు యెహోవా. యాగ జరగలేదు, యారోసలేం కాదు, యాదులు కాదు, యూదులు, యహూదీయులు. యెహోవా అని పేరు. నాకు తెలిసి ఒకరు కాదంటే చెప్పవచ్చు, రుజువు చేయి, లేఖనాలు రుజువు చేయి. పరమదానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తుంటే మనం ఇస్రాయేల్ జనం గురించి వస్తున్నాం. ఆయన పేరు చెప్పారు కదా, అల్లా కాదు, అదోనే కాదు, జెహోవా అని ఒకడు, జే అక్కడ వచ్చింది. అసలు జే నర్సు 17% వరకు ఇంగ్లీష్లో లేదురా నాయన, మరి జే మధ్య వచ్చిందిరా బాబు. అరే రామ అంటే మగోడు, రామ అంటే ఆడపిల్ల. అరే ఎంత మారిపోతుంది, ఆలోచిస్తుంది కదా. కనీసం కూర్చొని ఆడన్నాడు ఈడన్నాడు తప్ప పరిశీలించండి ఆయన. తాతయ్య పరిశోధించండి, లేఖనాల్లో చూడండి అని పేరు. యెహోవా అని పేరు. యావే కాదు, అల్లా కాదు, జెహోవా కాదు. అర్థమైందా? ఓకే, చూడండి. అసలైంది విశ్రాంతి నేను కొంచెం వస్తున్నాను. యెషయా 56:6-7. యెషయా 56వ అధ్యాయము 6-7 వచనాలు. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా అవునండి, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొని. ఎవరి నిబంధన? ఆయన నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై. ఎవరు దాసులై ఉండాలి? ఆయనకి దాసులు. యెహోవా నామమును ప్రేమించుచు. యెహోవా నామాలను ప్రేమించమంటే అదోనే ఆయన పేరా? కనాన్ పేరు చూద్దులే. ఆయనకు ఆయన నామాన్ని ప్రేమించమంటే అర్థం ఏంటి? ఆయన నామంలో ప్రార్థన చేయాలా, ఆయన నామాన్ని మహిమపరచాలా, ఆయన నామాన్ని సూచించాలా, ఆయన నామాన్ని ప్రచురించాలా. ఆయన దేనికి మహిమ రావాలి? అదోనే యెహోవా. ఓకే. ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అన్యులు వదిలేశాడా? వదలలేదు. మరి ఎలాగేం పట్టుకుంది? ఎలాగేం పట్టు? ఈ రబ్బీకి ఏం పట్టుకుంది చెప్పు? అన్యులు వేరు అంటున్నాడు. ఇద్దరికి ఒకటే ధర్మశాస్త్రము, ఒకటే కర్ర, అవన్నీ అర్థం చేసుకోండి. రబ్బీలు బోధ వినొద్దు. రబ్బీలు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా లేఖనాలు సరిపోవాలా? నేను సరిపోవాలి? లేఖనాలు పరిశోధించుకోండి. రబ్బీలు గురించి చెప్తా. ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఎవరిని? అన్యులు. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. అంటే యాజకత్వం కూడా చేసి ఉన్నారా లేదా? ఉన్నది. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులకు, అన్యులకు వేరు, ఇజ్రాయెల్కి వేరు. ఎవడరా చెప్పాడు నీకు? తప్పు కదా? లేఖన చెప్పిందా? నమ్మదా? ముఖ్యంగా రబ్బీలు ఈనాడు వాళ్ళు మోసపోయి అనేకులు మోసం చేస్తున్నారు. ఆయన క్రైస్తవులు వదిలే, అది ఎలాగా దినం అది అయిపోయింది, వారి పని అయిపోయింది. ఒకసారి ఆలోచించండి. సర్వశైలకు తండ్రి కదా, సర్వశైలకు ఒకటే దేవుడు కదా, సర్వశైలకు ఒకటే ధర్మశాస్త్రం. అన్యులారా మీరు ఆదివారం చేసుకోండి, క్రైస్తవులారా మీరు
ఆదివారం ఆరాధించండి. ఇజ్రాయిలరా నాకు శనివారం అది ఎవరు ఇజ్రాయిలరా మీరు శనివారం ఆరాధించు. ఊరు ముస్లిం నోవాడి వల్ల మీరు చేయొద్దు. నోవాడి గారు చేయొద్దు అన్నట, విశ్రాంతి దినం వద్దట. వాళ్ళకేమో ఆదివారం అట. ఎవడరా అరే ఆలోచించండిరా, మోసపరచుకోడా తండ్రి పరా. ఎందుకు మోసం చేస్తాడు? మీరు ఆ విధేయులు కాపాడు వల్ల. అర్థమైందా? ఓకే చదువు ఒకసారి 66, 23 చదువు. యెషయాలోనే యెషయా 66 అధ్యాయం 23 వచనం. ప్రతి అమావాస్య అంటే ఇంగ్లీష్ చూస్తే న్యూ మూన్ ఉంటుంది. న్యూ మూన్ అంటే ఇది సంవత్సరం నెలపొడుపు. ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చున్నాడు. సమస్త శరీరుల్లో కొంతమంది సమస్త శరీరులు వస్తారు కదా. ఇంకో మాట బాబు, ఇంకో మాట చెప్తానండి. పోండి, సబ్బాత్ ఒకటే కాదు, పండగలు కూడా 3 ఇజ్రాయేల్ చేసే పండుగలు కూడా అన్యులకు ఉన్నవి. వాళ్ళకి మనకి ఒకటి కట్టడా, ఒకటి ధర్మశాస్త్రము, ఒకటి విధి, ఒకటి రూల్. చూడండి ఒకసారి పండుగల గురించి చెప్తాను. జకర్యా 14:16. జకర్యా 14 అధ్యాయము 16 వచనం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ బాబు, ఈ అన్యజనులు అంతా రష్యా వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, ఈ ముస్లిమ్స్ అందరూ ఏకమయ్యి ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్తే 3 వంతులు 2 వంతులు చనిపోతారు. ఎవరు? ఇజ్రాయెల్ చనిపోతారు. శాస్త్రం ఉంటుంది, ఊడిపోతారు. అప్పుడు బయలుదేరుతాడు. అసలు అక్కడ ఉందా బాబు అని చెప్తారు. అప్పుడు మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారని ఉంటుంది. వాళ్ళు కూడా చేసేది అన్ని జనులు కూడా మీకు కొద్ది ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఈరు శాస్త్రమే, ఆరు శాస్త్రమే, ఈ శాస్త్రం ఆ శాస్త్రం. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి. అయితే యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మృక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. అంటే ఏంటి? ప్రపంచానికి ఎడ్డ ఏమవుతుంది? యెరూషలేం. అయితే యెరూషలేం ఇప్పుడు నక్కలు తిరుగుతున్నాయి అక్కడ, చూపిస్తాం అవతల. అయితే ఇప్పుడు ఏమిటి? అన్యుల్లో కూడా ఏర్పాటు చేసే స్థలాలు ఉంటాయి. ఈ స్థలాలకి అంటే ఎవరు? యెరూషలేం అవుతుంది. అంటే అన్యుల్లో పండుగలు ఆచరించంటే ఎక్కడ పెడతారు? చేయొచ్చా? ఏర్పడి స్థలాలు చేయాలా? ఇక్కడ పెడతా ఆ నామం కొరకు స్థలం అవసరం. ఆ స్థలములు ఒకసారి చూడండి. మలాకి 1:11 చదవండి అమ్మా. అప్పటికప్పుడు తీయాలి కదా. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనుల్లో నా నామం ఘనముగా ఎంచబడును. మలాకి 1:11. మలాకి 1:11. అన్యజనులు నామం ఏది? ధర్మశాస్త్రం నామం మీరు చేతితో రాయబడింది. అన్యజనులు కూడా ఘనంగా ఎంచబడిన. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనుల్లో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలము కాదు, స్థలములు ఒకటి కాదు. అంటే ప్రపంచంలో అన్యులకి ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషలు మాట్లాడే వారి స్థలాలు ఉంటాయి. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. స్థలములు భగవాన్ స్థలం ఒకటి కాదు, స్థలములు. అదే దాన్ని అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. శబాష్. నామానికి ఏం కావాలి? అన్యజనుల ముందు నామం ఇప్పుడు ఏంటి? అని పేరు యెహోవా. వాళ్ళకి ఇంకా ఇజ్రాయెల్ ఇంకా పూర్తిగా టైం రాలేదు. వాళ్ళు అదోనేలో ఉన్నారు. అదోనే కనాన్ దేవత పేరు, తర్వాత అది అసలు పేరు కాదు, వస్తుంది. ఇవన్నీ క్లియర్ చేసి రోజు వస్తుంది. తయారు చేశాను, తీస్తాను. అయితే మీరు ఇంకో మాట చెప్తానండి, చాలా జాగ్రత్తగా. 14 చదువమ్మా. అందులోనే 14. 1:14. నేను మలకి 1:14. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అర్థమైందా? ఆ నామానికి ఒక స్థలం కావాలి. అది ఒక సబ్జెక్ట్ అది, కానీ సమయం ఒక స్థలం కావాలి. పర్వతానికి స్తోత్రం. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే విశ్రాంతిని గురించి మాట్లాడతాం. విశ్రాంతిని గురించి ఏం చెప్తాడు? విశ్రాంతిలో అబౌట్ సబ్బాత్ గురించి. ఏ స్ట్రేంజర్ హూ రెస్టెడ్ ఇన్ సబ్బాత్ ఈజ్
సబ్జెక్ట్ టు డెత్. అన్యుడట విశ్రాంతిని పడితే చంపేయి. బైబిల్ ఏమో లేఖనమేమో విశ్రాంతిని పడితే ఏమవుతుంది? అన్యుడు ఉందా లేదా? ఈ రబ్బి ఏం చేస్తాడు? చంపి మరి ఎవడు రబ్బి అది మహాడి అరవచ్చింది ఇదే. ఎందులో ఉంది? సన్హెడ్ 58B చదువుకోండి. సన్హెడ్ 58Bలో ఉంది. ఏది? ఏ స్ట్రేంజర్ అన్యుడు who rested on Sabbath is subjected to death. ఏంటి ఇదంతా? సబ్బాత్ పడి ఇది నమ్మి అది చెప్పు, ఇది అలా చెప్తే ఎవడు అల్లాని ఈయనే చెప్తారు. అలా కాదు, అన్నిటికీ బిగినింగ్ అని మార్చేశారు. ఎవడైనా సరే నోహాయిలోకి వెళ్ళాడా వాడు చచ్చినట్టు లేఖల విరుద్ధం బైబిల్ చెప్పింది అంతే, నేను చెప్పలేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక ఆది దాటిపోయి చనిపోయినట్టే, ఒక ఆది దాటిపోయి శాపమని బైబిల్ చెప్పింది, నేను చెప్పలేదు రా బాబు. 100% నోహాయిడ్ అంధకారంలో ఉంది, శాపంలో ఉంది. ఎందుకంటే కలపకూడదు, తీయకూడదు. ఓకే, తర్వాత ఇంకో మాట చెప్తే ముఖ్యమేనండి, బాగా వినండి. వాళ్ళు చెప్పింది డోంట్ ఓపే ద వర్డ్స్ ఆఫ్ ఎక్స్ట్రా బుక్స్ సచ్ యాజ్ తాల్ముడ్ కానీ మిస్నా కానీ వరల్డ్ ట్రెడిషన్స్ కానీ సచ్ యాజ్ కెబారా కానీ ఇవేమైనా సరే లేఖనాలు సరిపోతే నమ్మొద్దు. అంటే రబ్బీని పోతే నమ్మొద్దు. రబ్బీని ఎప్పుడు ఇచ్చారు? లేఖనాలకు సరిపోవాలి, సాక్షి ఉండాలి. అది లెక్క. పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యమైన విషయం చెప్తాను వినండి. ఒంటరిగా నేను చెప్పాను కదా, ఈరోజు 12వ తారీఖున 7వ నెల ఉదయం 10 గంటలకల్లా నేను చనిపోయిన రోజు. నా గురించి చేతులు జోడిస్తున్నాను. నేను ఎవరి వాటిలో తప్పు చేస్తే నాకు చెప్పండి. ఎవరి దగ్గర తప్పు చేశానో, ఏ తప్పు చేశానో అందరూ ఒప్పుకుంటాను. ఎవరిదైనా దోచుకుంటే, నేను అన్యాయంగా మోసం చేసి అబద్ధంగా తీసుకుని అన్యాయం చేసి వారికి ఏం చెప్పండి చేస్తే వారు చెప్పండి. 10 సమాజంలో పెట్టండి, పెద్దల దగ్గర పెట్టండి, వారికి చెప్తాను. నాకు ఎవరి మీద నాకు ఇంతకుముందు అయితే నాకు యథార్థం చెప్తాను. నా కొడుకు మీద కోపం ఉండేది, నా కోడల మీద కోపం ఉండేది, నా మనవల మీద కోపం ఉండేది, నా మనవల మీద కోపం ఉండేది. అది కోపం అబ్బో బాధలు కాదు, అది వదిలేసుకున్నాను. ఎందుకంటే చచ్చాను కదా నేను. ఇంకో మాట చెప్పట్రా, ఈవేళగా నేను చనిపోతే నన్ను సమాధి చేసే వాళ్ళు ఎవరు లేరు. మరొకసారి చెప్తాను, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరివాడిని అయిపోయినాం. అప్పుడు తండ్రి అన్నాను. ఆ తండ్రి ఏదో శాంతి, ఏదో సమాధానం, ఏదో తృప్తి, ఏదో హాయి, ఏదో ఆనందం ఇచ్చాడు. పర్వతానికి స్తోత్రం. మరి చెప్తున్నా, సమాజం ఏంది? మనుషులు కాదు కావాల్సింది, యోగ్యులు కావాలా, పరిశుద్ధులు కావాలా. పాపుల చేత సమాజం అవడం కాదు. అర్థమైందా? లేరంటే అర్థం ఏంటి? యోగ్యులు లేరంటే అర్థం. అది భూమిని ఆకాశమును సూర్య చంద్రాలను నక్షత్రములను సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో ఈ జన్మ నా మరణ జన్మం ఇప్పుడు మా జన్మగా భావించుకొని నీకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తా, నీ కొరకు జీవిస్తా. నాకు కలిగిందంతా నీ కొరకే. నా వారు ఎవరు లేరు, నీ వారే నా వారు. నన్ను ఎఫ్రాయిం నామలో నన్ను ఆశీర్వదించవు, బలపరచవు, స్థిరపరచవు. నీకు సాక్షిగా నమ్మకమైన సాక్షిగా, యోగ్యమైన సాక్షిగా స్థిరపరచవు. స్తోత్రం యెహోవా నీ పరిశుద్ధ నామములో. హల్లెలూయా. సొలం. ఎంతవరకు గడిచిపోయింది. ఇది నా ఆత్మీయ జీవితము, నూతన జీవితము, పరిశుద్ధ జీవితము, నమ్మకం సాక్షి జీవితం ఆరంభం. ఈ జన్మలో ఆరంభమైంది అనుకుంటున్నాను. నా ఫోన్ నెంబరు 9247866811. అయితే దానికి ప్రొఫెసర్ ఎఫ్రాయిం మెసేజ్ కొడితే వస్తుంది నెట్లో. PROF.Ephraim EPHRAYIM ఎఫ్రాయిం మెసేజ్ MESSAGS మెసేజ్. మరోసారి ప్రొఫెసర్ PROF.EPHRAYIM ఎఫ్రాయిం మెసేజెస్ MESSAGS కొట్టండి.
తప్పకుండా నాకు ఫోన్ చేసి మాట్లాడండి, తప్పేమీ లేదు. మరొకసారి చెప్తాను, మార్గం ఒకటే. నేను క్రైస్తవ్యులు ఎన్ని మార్గాలు ఉన్నాయి చెప్పు. రబీజులు ఇప్పుడు ఆంధ్రాలో 19 ఉన్నాయి. ఒక రబీ బతుకు ఇంకో రబీ బతుకు కాదు. అందులో ఏం నప్పుతుందా? పోనీ ముస్లిమ్స్ నప్పుతుందా? ఎంత అంత 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 కన్ఫ్యూజన్ లేదా? ఒకటే మార్గము, ఒకటే సత్యము, ఒకటే జీవము, ఒకటే గమ్మము, ఒకటే జీవం. అందులోనే అదేదో అది నాకు తెలియజేస్తాను. తప్పకుండా నాకు ఫోన్ చేయండి. తర్వాత కొన్ని పుస్తకాలు పంపిస్తాను, చదవండి. నాకు మీ కట్టుకానికి అక్కర్లేదు. నాకెందుకు అయ్యి బాబు, ఉన్నది ఏం చేసుకోవాలి నాకు అర్థం కాదు. ఉన్నదాన్ని ఎలా చేయాలని ఉన్నాను. మీ డబ్బు మాకు పర్వతండి మిమ్మల్ని ఈ వర్తమానం విన్న వాళ్ళందరూ ఆశీర్వదింపడు కదా, మనల్ని తెరవబడు కదా. యెహోవా నామమున హల్లెలూయా. సలోం సలోం సలోం.